హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీ సార్, చాలా ఎగ్జైటెడ్. మీరు ఎప్పుడన్నా మీది మీరు పోగొట్టుకున్నారో లేదో కానీ నేను ఎవ్రీడే శబాష్ అనుకుంటాను సార్. నాది నేను అట్లా అనుకుంటేనే మనము సక్సెస్ అవుతాము. ఫైన్. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఇంత ఆనందంగా ఉండడానికి రీజన్ ఏంటంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను గత 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను సార్. ఆ, ఓకేనా? గత 10 రోజుల నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా. ఏమని చెప్తున్నాను, జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఏం జరిగింది, ఎందుకు నేను ఈరోజు నా ట్రేడ్ని హోల్డ్ చేశాను, ఎలా హోల్డ్ చేశాను, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం సార్. సైడ్కి నాది ఏదైతే రికార్డ్ చేశాను కదా, పొజిషన్ బుక్ కూడా సైడ్కి పెడతాను, అబ్జర్వ్ చేయండి. ఫైన్. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం సార్, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడే నేను పుట్టుకెళ్తాను. ఓకేనా? బేరిష్ మూడ్ మారుతుంది. మీకు అర్థమవుతుందా సార్? బేరిష్ సెంటిమెంట్ అనుకోండి మీరు. ఓకేనా? బేరిష్ సెంటిమెంట్కి మారాలి అంటే ఎప్పుడు అనుకున్నాం సార్? గత 10 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడికి వచ్చినా సరే మనం బేరిష్కి వెళ్ళట్లేదు సార్, ఒక్కసారి బ్రేకే కింద క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నాం కదా. క్లియర్ కదా? ఓకేనా? సో ఇక్కడికి వచ్చినా సరే మనం బేరిష్కి వెళ్ళలేదు, బయింగ్కి వెళ్ళాము. ఇక్కడ ఏం చెప్పుకున్నాము, అన్నీ క్లియర్గా ఉంటాయి సార్. హైడ్ అండ్ సీక్ ఏం చేయను, ఎవరు నన్ను మోసం చేస్తే నాకు నేను మోసం చేసుకున్నట్టే. సో నేను అటువంటి తప్పులు చేయను. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాను సార్ క్లియర్గా, ఎవరికైనా గుర్తుందో లేదో కానీ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ అసలు డోజీ ఫామ్ అవ్వద్దు సార్, డోజీ ఫామ్ అయింది కాబట్టి కొంచెం డేంజర్ అని చెప్పా. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ పైనుంచి చాలా రిజెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఒకవేళ వీటన్నిటికన్నా పైన ఓపెన్ అయితేనే బయింగ్ సైడ్ వెళ్దాం సార్, లేకపోతే లేదు అని చెప్పా. రెండు. మూడో పాయింట్ ఏంటంటే, ఈ మధ్యలో మార్కెట్ ఎక్కడన్నా ఓపెన్ అయితే మనం ఏం చేయొద్దు సార్, డోజీ పైకి కానీ కిందికి కానీ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం, అప్పుడే ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. ఈ మూడు కండిషన్లకు భిన్నంగా మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయింది సార్. ఎక్కడ ఓపెన్ అయింది? మన లెవెల్కి డైరెక్ట్ కింద ఓపెన్ అయింది. ఓకేనా? ప్లీజ్ నోట్ చేసుకోండి సార్, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా ఒక లెవెల్ మొత్తం ఈ రేంజ్ నుంచి బయట ఎక్కడ ఓపెన్ అయినా సరే, అందుకే నేను ఏమని చెప్పానంటే, పైన ఓపెన్ అయినా సరే పైకి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఇది నియర్ ఉంది కదా, చాలా నియర్ ఉంది కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఒక 300 పాయింట్లు అయినా సరే పైకి పోతాం అనుకున్నాము. ఇది ఎక్కడ ఓపెన్ అయింది? ఆల్మోస్ట్ మన లెవెల్ ఈ రెడ్ బాక్స్ కన్నా కింద ఓపెన్ అయింది కాబట్టి నేను వెరీ అలర్ట్ అయిపోయాను. ఈరోజు పుట్టు సైడ్ మొమెంటం రాబోతుంది. బట్ ఎంట్రీ, మనకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి సార్. పర్ఫెక్ట్ ఎంట్రీని రోజు మాట్లాడుతున్నాం కదా, ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. నా ఎంట్రీ ఎక్కడ? ఈ బాక్స్ దగ్గర నా ఎంట్రీ. ఓకేనా? ఇక్కడ జనరల్గా పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్తాను మళ్ళీ మీకు. ఓకేనా? జనరల్ పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి, జనరల్ పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే, నార్మల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఆల్మోస్ట్ ఎంత సార్ గ్యాప్ డౌన్ అయింది? ఇది ఎవరైనా చూసారా? లైవ్లో చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, గ్యాప్ డౌన్ వచ్చేసి 1500 పాయింట్లు ఆల్మోస్ట్. ఓకేనా? 1400-1500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ని చూసిన తర్వాత, ఓకే 3 మినిట్స్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే చూడండి, 1500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత హయ్యర్ హై ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ సార్ 99% ఏంటి సార్, 99% మార్కెట్లో నావీ ట్రేడర్స్ కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి రికవరీ అవుతుంది. అర్థమైందా సార్? 2 గ్రీన్స్ ఫామ్ అయినాయి కదా, రికవర్ అవుతుంది. ఇక రెడ్ క్యాండిల్ చాలా చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది నాకని అందరూ బయింగ్ సైడ్ వెళ్తారు సార్. మార్కెట్ ఏం చేస్తుంది చూడండి, మార్కెట్ ఎట్లా ట్రాప్ చేస్తుంది చూడండి. నేను ఆల్మోస్ట్ ఇక్కడే ఎంట్రీ అయిపోయాను సార్, ఎందుకంటే నా లెవెల్ ఇక్కడ టచ్ అవుతుంది, నా స్టాప్ లాస్ చాలా చిన్నది, నేను పుట్టుకెళ్ళాను ఇక్కడ. కానీ 90% పీపుల్ కాల్కి వెళ్తారు. ఎందుకు రీజన్ చెప్పాను కదా, ఇంత గ్యాప్ డౌన్ రికవర్ చేయడానికి మార్కెట్ పైకి వస్తుందనే కాన్సెప్ట్లో ఉంటారు. ఫైన్. నేను ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంట్రీ అయిపోయాను సార్, వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ ఏం చేస్తుంది నేను చెప్పనా, మీరు ఆలోచించే విధానం చెప్తాను. మీరు ఇవన్నీ మారాలి సార్, మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఇది వేసుకుంటారు. ఓకేనా? ఇది వేసుకొని ఎట్లా ఆలోచిస్తారంటే, ఎగ్జాక్ట్గా 50% లెవెల్ పైనే రివర్స్ వచ్చింది. ఓకేనా? రివర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాల్కి ఎంటర్ అవుతారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా తీసుకోపోయినా సరే 50% లెవెల్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీకోసమే ఈ గ్రీన్ క్యాండిల్ వస్తుంది సార్. మీకు తెలుసో లేదో, మీకోసమే ఈ గ్రీన్ క్యాండిల్ని మార్కెట్ క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? మీకోసమే గ్రీన్ క్యాండిల్ని మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఫైన్. తర్వాత లో దగ్గర కూడా ఎంట్రీ అయ్యే వాళ్ళ కోసం ఇదిగోండి మార్కెట్ రిజెక్షన్ క్యాండిల్స్ కనబడుతున్నాయి సార్. మీకోసమే మార్కెట్ మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. అర్థమైంది సార్? ఓకే. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత నా టార్గెట్ చాలా పెద్దగా ఉండే సార్ ఈరోజు. ఎందుకు అన్నా కూడా రీజన్ వెరీ సింపుల్ సార్. నేను చెప్తూనే ఉన్నాను, నేను గత 10 days నుంచి చెప్తూనే ఉన్నాను, నా బేరిష్ వ్యూ వస్తుంది. ఎక్కడ వస్తుంది?
ఆ బేరిష్ వ్యూ వస్తుంది ఇక్కడ, ఈ బాక్స్ కింద బేరిష్ వ్యూ. సో ఇక్కడ నేను ఒకవేళ బాక్స్ దగ్గర ఎంట్రీ అయితే నా టార్గెట్ ఏముంది సార్, మళ్ళీ అట్లీస్ట్ ఓపెన్ కాడికి వస్తుందా, అట్లీస్ట్. లేదు అంటే ఇక్కడ చూసారు కదా ఎంత గ్యాప్స్ ఉన్నాయో, ఇక్కడ దాకా ఉంది సార్ మార్కెట్ ఇంకా ఫాలింగ్. ఇలా మధ్య మధ్యలో గ్రీన్స్ వచ్చినా సరే మీకు ఫాలింగ్ ఉంది. ఓకేనా. సో ఈ ఒక కాన్సెప్ట్ మీదనే నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను అనమాట. ఫైన్, అర్థమవుతుంది కదా. మరి ఎంట్రీ కాగానే ప్రాఫిట్స్ వస్తాయా సరే కన్నా? రావు సార్. ఎంట్రీ కాగానే మీకు ప్రాఫిట్స్ ఇవ్వదు మార్కెట్. మిమ్మల్ని బాగా టెస్ట్ చేస్తుంది. ఓకే, హోల్డింగ్కి రీజన్ ఏంటి సార్ అంటే సింపుల్. స్వింగ్స్, ఒక స్వింగ్ చూసుకున్నాను, రెండో స్వింగ్, మూడో స్వింగ్, నాలుగో స్వింగ్, నాకు ఎక్కడా కూడా స్వింగ్ పైన రాలేదు. సింపుల్, స్వింగ్ పైకి రాలేదు. ఓకేనా. ఈ స్వింగ్ కాడికి వచ్చేస్తే ఎగ్జిట్ అయ్యేవాళ్ళం ట్రైలింగ్ స్టాప్లో చేసి. నేను ఆల్మోస్ట్ 2:30 వరకు వెయిట్ చేశాను సార్. ఎగ్జాక్ట్గా 2:30 వరకు నేను హోల్డింగ్ చేశాను. అప్పుడే ఒక స్టూడెంట్ మనకు మెసేజ్ చేశాడనమాట. ఒక మెసేజ్ చేస్తే ఇప్పుడే అయిపోయింది సార్ ట్రేడ్ అని కూడా చెప్పాము మనము. ఓకేనా. మంచి ప్రాఫిట్స్ బుక్ చేశాను సార్. సైడ్కి చూస్తున్నారు కదా, ఇది 1 డేలో రాలేదు సార్. నాకు కూడా మీకు అర్థమవుతుందిగా, నేను 1 డేలో సంపాదించిన తెలివితేటలు కాదు. 1 డేలో నేను కూడా రాత్రికి రాత్రి ఏం కోటీశ్వరుని అయిపోలేదు. నేను చాలా కష్టపడ్డాను కాబట్టే ఎప్పుడు మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకు రియాక్ట్ అవుతుంది, లైవ్లో చూసారు కదా సార్, చాలా చూసుంటారు కదా లైవ్లో. ఎవరన్నా మీకు అంత అక్యురేట్గా చెప్పారా సార్ లైవ్లో మార్కెట్ ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది, ఎందుకు ఇక్కడ రిజెక్షన్ వస్తుంది అనేది? మనం ఇంకా మాట్లాడుకుందాం సార్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మీరు 100% మార్కెట్ ఇట్లా చూడగానే చెప్పేస్తారు సార్, ఓకే మీరు అన్నది ఇదే కదా వచ్చింది సార్, సూపర్ సార్, ఎంటర్ అయిపోయింది సార్, నేను ఓన్గా చేసుకుంటున్నాను సార్, డైలీ 10,000 సంపాదిస్తున్నాను సార్ అన్న మెసేజ్ల కోసం వెయిటింగ్ సార్ నేను. అర్థమవుతుందా? మీరు ఏదో కోర్సు కొంటారని వెయిటింగ్ కదా సార్, మీ దగ్గర నుంచి నేను మెసేజ్లు రావాలి, నేను 10,000 ప్రాఫిట్స్ డైలీ తీస్తున్నాను సార్ బికాజ్ ఆఫ్ యూ అని మీరు అనాలి, నేను వినాలి, ఆనందపడాలి. ఓకేనా. చూద్దాం సార్, రాక్ చేద్దాం, అన్నీ రాక్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు సార్. టెన్షన్ పడకుండా ట్రేడింగ్ని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి సార్. అన్నీ సక్సెస్ అవుతాయి సార్, అన్నీ సక్సెస్ అవుతాయి. ఓకేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ ఇంకో ముఖ్య విషయం చెప్పాలి సార్, ఇది నా హైయెస్ట్ హోల్డింగ్ కెపాసిటీ. అర్థమైంది సార్, నా హైయెస్ట్ హోల్డింగ్. నేను ఇంతవరకు ఇంత ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు సార్, ఇంత ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు. 100 రూపీస్ 150 రూపీస్ రాగానే తీసేస్తాను. దీంట్లో హైయెస్ట్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది అది, ఇదే అనమాట. ఓకేనా. ఎందుకు అనే దానికి రీజన్ సింపుల్ సార్, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. నా వ్యూ నాకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను ట్రైలింగ్ చేసుకుంటూనే వెళ్తాను. నా వ్యూ ఏంటి మీకు తెలుసు కదా సార్, ఇక్కడ ఈ బాక్స్ కిందికి వెళ్తే నా వ్యూ బేరిషే. మార్కెట్ ఎంత పైకి వచ్చినా సరే నేను బేరిష్కే ప్లాన్ చేస్తాను. ఓకేనా. ఒకవేళ ఈ పైన ఏమైనా వచ్చి ప్రైజ్ యాక్షన్ వస్తే అప్పుడు ప్లాన్ చేస్తా కాల్ కోసం, అంతవరకు చేయను సార్. సో నాకు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎంట్రీ అయిపోయా. ఎందుకు? రీజన్ నెంబర్ 1, స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంది నాకు. ఓకేనా. రీజన్ నెంబర్ 2, టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంది నాకు. ఇంకేం కావాలి సార్, ఇంకేం కావాలి? ఎంట్రీ రీజన్ వచ్చేసింది. ఓకేనా. స్టాప్ లాస్ తెలిసిపోయింది, టార్గెట్ తెలిసిపోయింది, ఇంకేం కావాలి సార్ మార్కెట్లో? మీరు ఇవే నేర్చుకోవాలి సార్. ఓకేనా. వెరీ హ్యాపీ సార్. ఎవరైనా ట్రేడ్ చేశారో లేదు, నేనైతే గ్రూప్లో అప్డేట్ ఇవ్వలేదండి. ఒక చిన్న అప్డేట్ ఏంటంటే 22nd మనం ఏదైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రాణప్రతిష్ఠ లాంచ్ చేస్తున్నాం కదా, దీని తర్వాత ఏదైతే స్టాక్ మార్కెట్ అప్డేట్ అన్న ఒక బ్యాచ్ నడుస్తుంది కదా, దీంట్లో ఏం అప్డేట్ ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే నేను వీళ్ళ కోసమే టైం కేటాయించబోతున్నాను. సో 23rd నుంచి లేకపోతే ఒక 2 days గ్యాప్, ఎందుకంటే అందరిని యాడ్ చేయాలి, కొంచెం టైం పడుతుండొచ్చు. ఫైన్, ఒక 2 days గ్యాప్ తీసుకొని మోస్ట్లీ 27th నుంచి అనుకుందాం, రిపబ్లిక్ డే కూడా అయిపోయిన తర్వాత 27th నుంచి మనము ప్రాణప్రతిష్ఠ మెంటర్షిప్ ప్రోగ్రాంలోనే అప్డేట్స్ వస్తాయి సార్. ఓకేనా. దీని గురించి ఒక వీడియో చేసి పంపిస్తానండి, టెన్షన్ పడకండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే సార్, దయచేసి ప్లీజ్, లిమిటెడ్ సీట్స్, మీరు అన్నీ డబ్బులు పెట్టేసి ఏం నేర్చుకోకుండా మళ్ళీ మీరు బాధపడద్దు, నేను బాధపడద్దు, అంతే సార్. నా విన్నపం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి సార్, హాయిగా నేర్చుకోండి, సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వండి, డైలీ ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోండి. మీ మైండ్ సైకాలజీ అనేది చాలా ముఖ్యం సార్, అది కూడా నేర్పిస్తాను. ఓకేనా. ఫైన్. వీడియో నచ్చింది కదా సార్, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి.